ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ నాయకులను కోరిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గౌతమి. నంద్యాల జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఐపిఆర్ఓ పురుషోత్తం. నంద్యాల జిల్లాలో ఎస్పీ అదిరాజ్ సింగ్ ఆధ్వర్యంలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్. ఆలగడ్డలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్బీఐ ఉద్యోగుల రక్తదానం. జిల్లాలో జీఎస్టీ రెవెన్యూ ఆదాయాన్ని పెంచుతూ పాత బకాయిలు వసూళ్లకు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పటిష్టం చేయడంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు కీలకమని జిల్లా రెవెన్యూ అధికారి డి రాము నాయక్ పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహాయ సహకారాలు అందజేయాలన్నారు. ఓటర్ల జాబితాలోని మృతులు, మార్పులు, చేర్పులను బూత్ స్థాయి ఏజెంట్లతో పరిశీలించుకొని అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఈఆర్ఓ, ఏఆర్ఓలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి సమావేశంలో చర్చించారు. అనంతరం సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసిన హోమ్ ఓటింగ్ శాతాన్ని ఇంకా పెద్ద ఎత్తున అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్లో గెజిటెడ్ అధికారి సంతకం, జిల్లాలో గిరిజనులు, చెంచు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారికి ఓటింగ్పై చైతన్యం కల్పించడం, మృతులు, డూప్లికేట్ ఓటర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు సూచించిన అంశాలను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని డిఆర్ఓ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నిక విభాగ సూపరింటెండెంట్ జయప్రసాద్, ఇన్ఛార్జి ఏఓ సుభాకర్, బీఎస్పీ పార్టీ ప్రతినిధి కొట్టం శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సయ్యద్ రియాజ్ బాషా, టీడీపీ పార్టీ ప్రతినిధి కె శివరాం రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధి సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గౌతమి బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎడకండ్లలో శక్తి టీం ప్రాధాన్యత 112 మరియు 1930 సైబర్ నేరాలు, ఫోక్సో చట్టాలు, చైల్డ్ మ్యారేజెస్, ఈవి టీజింగ్ మొదలగు వాటిపై అవగాహన కల్పించారు. అమ్మాయిలు, మహిళల సెల్ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, వారికి శక్తి యాప్ యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రస్తుత కాలంలో సైబర్ క్రైమ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వాట్సాప్ల ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోరాదని, వ్యక్తిగత సమాచారం, ఓటీపీ మొదలైనవి ఎవరితోనూ పంచుకోరాదని సందర్భంగా సిఐ గౌతమి అవగాహన కల్పించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డిఐపిఆర్ఓగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ పురుషోత్తం బుధవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన డిఐపిఆర్ఓకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తూ సమాచార శాఖ ప్రతిష్ఠ పెంచేందుకు కృషి చేయాలని సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించడంతో పాటు రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, మోసపూరిత ఏపీకే ఫైల్ గురించి నంద్యాల పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులు సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా నంద్యాల జిల్లాలో రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యార్థులకు, యువతకు, ఆటో, లారీ డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్గా నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. యువత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తే జీవితాన్ని కాపాడుతుందన్నారు.
తల్లిదండ్రులపై గురుతర బాధ్యతలు ఉన్నాయని, వారి పిల్లలకు రోడ్డు భద్రతపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు రోడ్డు క్రాస్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మైనర్లకు వాహనం ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు. పౌరుల రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని నంద్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలను బలోపేతం చేయడంలో భాగంగా వివిధ ప్రధాన రహదారులపై స్పీడ్ బ్రేకర్స్ మరియు జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఏర్పాటు చేశామని, ప్రత్యేకంగా ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశామన్నారు. పాదచారుల సురక్షిత రాకపోకల కోసం జీబ్రా లైన్స్ స్పష్టంగా గీసి మరింత దృష్టిని ఆకర్షించేలా రూపొందించామన్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్లలో సైబర్ నేరగాళ్లు మోసపూరితమైన పీఎం కిసాన్ యోజన, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఏపీకే, ఎస్బీఐ ఈకేవైసీ ఏపీకే మరియు యూనో ఎస్బీఎల్ .apk వంటి ఫైల్స్ను పంపుతున్నారని, వీటిని క్లిక్ చేయడం వలన ఫోన్లో ఉన్న వ్యక్తిగత సమాచారం కానీ, డబ్బులు కానీ దొంగిలించబడే అవకాశం ఉందని, ఇలాంటి ఏపీకే పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హ్యాకర్లు ఒకే క్లిక్తో మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్లను తుడిచిపెట్టవచ్చు లేదా సున్నితమైన డేటాను దుర్వినియోగం చేసి బాధితులను బ్లాక్మెయిల్ చేయవచ్చని, కొన్ని అప్లికేషన్లు ఎస్ఎంఎస్ ద్వారా పంపి ఓటీపీలను కూడా అడగవచ్చు అని ఎస్పీ హెచ్చరించారు. ఏదైనా సైబర్ క్రైమ్ నేరాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సైబర్ క్రైమ్ పోర్టల్ ఎన్సీఆర్పీలో కానీ, www.cybercrime.government.in వెబ్సైట్లో కానీ 1930కు కాల్ చేసి కానీ, ఫిర్యాదు చేసి కానీ, లేదా మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు వెళ్లి కానీ ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఆలగడ్డ పట్టణంలో స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఆవరణలో బుధవారం స్టేట్ బ్యాంక్ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఇమ్రాన్ మొహమ్మద్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కేవీ సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాల విద్యార్థులు కలిసి పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఇమ్రాన్ మొహమ్మద్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. నంద్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొని దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మేనేజర్ ఇమ్రాన్ మొహమ్మద్ మాట్లాడుతూ, తమ బ్యాంక్ ఏర్పాటై 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ సంస్థలో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేసేందుకు ముందుకు రావడం పట్ల మేనేజర్ వారిని అభినందించారు. అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో గొప్పదని, ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు రక్తం చాలా అవసరమని మేనేజర్ ఇమ్రాన్ మొహమ్మద్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానానికి ముందుకు వచ్చిన దాతలకు ఫ్రూట్ జ్యూస్, బిస్కెట్లను, రక్తదాతలకు సర్టిఫికెట్లను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ పర్లా దస్తగిరి, సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, వీరేష్, యోగా నరసింహ, గుర్రప్ప, నాగేంద్ర, విజయకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ 70th డే సందర్శించుకొని మొత్తం స్టేట్ బ్యాంక్ యాజ్ ఏ హోల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టి కస్టమర్స్కి మరియు స్టాఫ్ అందరూ దీనిలో ఇన్వాల్వ్ చేసి అందరూ ఒక ఫ్యామిలీలో బ్లడ్ డొనేషన్ చేసి సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ఇద్దామనే సందర్భంలో బ్యాంక్ ఇనిషియేట్ చేసిన పని అది. సో మనం ఆ సందర్భంగానే ఆలగడ్డలో దీన్ని మనం స్టార్ట్ చేసాం. సో దీనికి విచ్చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. జిల్లాలో జీఎస్టీ, రెవెన్యూ ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచడానికి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆర్థిక వనరులను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సూచనలు ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగా జిల్లాలో ఆదాయం పెంచడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారుగా 12,033 మంది పన్ను చెల్లింపుదారులు ఉన్నారన్నారు. జిల్లాలో ఏదైనా నూతన సంస్థ ఏర్పాటు చేస్తుంటే అందుకు తగిన సమాచారాన్ని అందజేయాలన్నారు. అలాగే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని, అందులో ఉన్న సిబ్బందికి ప్రొఫెషనల్ ట్యాక్స్లోకి వచ్చారా లేదా అనేది చూడాలన్నారు. ముఖ్యంగా వస్తువులు, గూడ్స్కు సంబంధించి 40 లక్షల రూపాయల కాంట్రాక్ట్ సర్వీసులకు సంబంధించి 20 లక్షల రూపాయలు దాటిన వారి వివరాలు తెలపాలన్నారు. జిల్లాలో పాత బకాయిలకు సంబంధించి పెండింగ్ ఉన్న వసూళ్లకు వెళ్లేటప్పుడు రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం మైనింగ్ లీజులు ఉన్నాయని, వారి నుండి అందుకు తగిన జీఎస్టీ పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు. ఒక కాంట్రాక్టుకు సంబంధించి 2.5 లక్షలు దాటితే 1% జీఎస్టీ, 1% ఎస్జీఎస్టీ వసూలు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి నెల 10వ తేదీలోపు జీఎస్టీఏఆర్ను ఫైల్ చేయాలని, లేని ఎడల ప్రతిరోజు 100 రూపాయల చొప్పున సంబంధిత డీడీఓ నుండి వసూలు చేయడం జరుగుతుందన్నారు. అంతకుముందు వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఎం సుధాకర్ రావు, డిప్యూటీ కమిషనర్ పి సురేష్లు వాణిజ్య పన్నుల శాఖ విధి విధానాలు, జీఎస్టీ నిర్వహణ, జీఎస్టీ ట్యాక్సేషన్,
తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ అదిరా సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, నంద్యాల వాణిజ్య పనుల శాఖ 1 మరియు 2 సహాయ కమిషనర్లు లక్ష్మీనాయక్, సుజిత, ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, అరుణ్ జ్యోతి, జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్లు, ఎల్డీఎం, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని రాజకీయ నాయకులను కోరిన జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్. బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గౌతమి. నంద్యాల జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఐపిఆర్ఓ పురుషోత్తం. నంద్యాల జిల్లాలో ఎస్పీ అదిరా సింగ్ ఆధ్వర్యంలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్. ఆలగడ్డలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్బీఐ ఉద్యోగుల రక్తదానం. జిల్లాలో జీఎస్టీ రెవెన్యూ ఆదాయాన్ని పెంచుతూ పాత బకాయిలు వసూళ్లకు కృషి చేయాలి జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.